ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కృపగల మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మరొక్కసారి మీ రాజ్యం యొక్క ఘనత కోసం విడుదల చేయబోతున్న ఈ వాక్యమును మీ యొక్క కృపతో నింపండి. అదేవిధముగా ఈ వాక్యమును మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన రక్తపు చాటున మరుగుపరచండి. ఈ వాక్యమును మీ ఆత్మ యొక్క శక్తి చేతను, మీ ఆత్మ యొక్క అగ్ని చేతను ఈ వాక్యమును అభిషేకించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల యొక్క ఆత్మలలో మీరు విడుదలను దయచేయండి. ఈ ప్రార్థన నజరేతుడైన యేసు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే అంశం, వాగ్దానపు దేశంలోనికి మోసే ఎందుకు ప్రవేశించలేదు? వాగ్దానపు దేశంలోకి మోసే ఎందుకు ప్రవేశించలేదు? దీనికి మూలవచనం ద్వితీయోపకాండం 34వ అధ్యాయం 5వ వచనం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. మనందరికీ తెలుసు, మోసే పాత నిబంధన గ్రంథములో ఒక మహాశక్తివంతుడైన ప్రవక్త. ఇజ్రాయేల్ దేశమును ఐగుప్తు బానిసత్వములో నుండి నడిపించిన ఒక గొప్ప నాయకుడు. బైబిల్లోని మొదటి 5 గ్రంథములుగా పిలువబడే తోరా రచయించిన గొప్ప రచనకర్త. సీనాయి పర్వతం మీద దేవుడితోటి ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కల గొప్ప ప్రవక్త. ఇజ్రాయేలుతో యావే దేవుడు చేసుకున్న మొజాయిక్ నిబంధన లేక పాత నిబంధనకు మోషేయే మధ్యవర్తి. ఇంత ప్రాముఖ్యమైన స్థానాన్ని, దేవుడి దృష్టిలో ఇంత బలమైన ప్రవక్తగా ఉన్న మోషే ఎందుకు వాగ్దాన భూమికి చేరలేదు? ఎందుకు దేవుడు వాగ్దాన భూమిలోకి అనుమతించలేదు? దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే సంఖ్యాకాండం 20 అధ్యాయంలో కొన్ని విషయములు మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేల్ దేశీయులు అరణ్య మార్గంలో గుండా వెళ్తున్నప్పుడు రెండవసారి వారికి నీటి యొక్క కరువు ఏర్పడినప్పుడు మోషే, ఆరోను యెహోవా వద్ద మొరపెట్టినప్పుడు యెహోవా మోషే, ఆరోనులతోటి నీటికి ఆధారమైన బండతో మాట్లాడమని, విశ్వాసముతో ఆ బండతో పలకమని వారికి ఆజ్ఞాపించెను. కాకపోతే ఇక్కడే మోసే 2 తప్పిదములను చేసెను. మొట్టమొదటి తప్పిదం, దేవుని యొక్క వాక్యము లేక దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించెను. దేవుడు ఏ రాయితైతే మాట్లాడమని చెప్పగా మోషే దానికి భిన్నముగా, అంటే
దేవుని యొక్క వాక్యకు, దేవుని యొక్క ఆజ్ఞకు భిన్నముగా ఆ బండరాయిని కొట్టి వారికి, ఇజ్రాయేలుకు నీటిని తెప్పించెను. రెండవది, మోషే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క నిబంధన పోషణ మీద విశ్వాసము కోల్పోయెను. ఇక మూడో విషయానికి వస్తే, సంఖ్యాకాండం 20:10 మనం జాగ్రత్తగా చదివితే, తరువాత మోషే ఆరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి, అప్పుడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవలెనా అనేను. ఇక్కడ ఈ వచనములో మనం స్పష్టముగా చూడగలం, బండ నుండి నీళ్లు రప్పించటం అది దేవునికి, దానికి మూల ఆధారం దేవుడైన ఆ యొక్క క్రియకు, ఆ అద్భుతంలో దాగి ఉన్న మహిమను అక్కడ మోషే, ఆరోను ఆ మహిమను పొందటానికి ప్రయత్నం చేయటమే. ఇవి మూడు కూడా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞకు మోషే చేసిన మొదటి ఉల్లంఘనం. ఇక రెండవ తప్పిదం ఏమిటి అంటే, మోషే చేసిన ఆత్మీయ ఉల్లంఘనం. పరలోక పరిధిలో, ఆత్మీయ పరిధిలో మోషే చేసిన ఒక ఉల్లంఘనం. దీనికి మూల వచనం 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలులు ఐగుప్తు నుండి బయటకు వచ్చి వాగ్దానపు దేశము చేరే వరకు 40 సంవత్సరములు వారిని ప్రయాణించిన అరణ్య మార్గమంతటిలో వారి నీటి యొక్క దాహము తీర్చిన ఆ బండ ఎప్పుడూ కూడా జీవనదికి సాదృశ్యకపోయిన సాక్షాత్తు యేసు క్రీస్తే. బండ అనేది యేసుక్రీస్తుకి సాదృశ్యకమై ఉంది. కాకపోతే ఈ ఒక్క విషయములో బైబిల్ ఒక సూత్రం పాటిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు సకల మానవాళి కోసం, సకల మానవాళి యొక్క రక్షణ నిమిత్తమై ఒక్కసారే శిలువ మీద మరణించటం అనేది యెహోవా యొక్క చిత్తం, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశం. దీనిని బైబిల్ వాక్యానుసారమైన ఆధ్యాత్మిక సూత్రముగా పరిగణిస్తుంది. కాకపోతే బండకు యేసుక్రీస్తు సాదృశ్యకముగా ఉన్నందువలన ఇక్కడ మోసే చేసిన తప్పిదం ఏమిటి అంటే, నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనములో ఆల్రెడీ ఒక్కసారి మోసే ఆ బండను కొట్టి దాని ద్వారా ఇజ్రాయేల్ ప్రజల యొక్క దాహం తీర్చటం జరుగుతుంది. బైబిల్ సూత్రం ప్రకారం
రెండవసారి క్రీస్తు మరణించుట దైవ చిత్తము కాదు కాబట్టి, అది వాక్యానికి విరుద్ధము కాబట్టి, అది దేవుడి యొక్క ప్రణాళిక కాదు కాబట్టి, సంఖ్యాకాండం 20 అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మోసే ఆ తప్పిదము చేయకుండా ఉండటానికి సాక్షాత్ జీవాధిపతి అయిన యెహోవా మోషేతోటి ఆ బండతో పలకమని, ఆ బండను కొట్టి నీరు తెప్పించకూడదని మోషేకు ఆజ్ఞాపించటం, హెచ్చరించటం జరుగుతుంది. కాకపోతే ఆధ్యాత్మిక పరిధిలో యేసుక్రీస్తుకు సాదృశ్యకమైన ఆ బండను రెండవసారి కొట్టటం వలన ఆత్మీయ పరిధిలో, పరలోక పరిధిలో మోషే యేసుక్రీస్తుని రెండవసారి సిలువ వేయటం, యేసుక్రీస్తుని రెండవసారి మరణింపచేయటానికి సాదృశ్యకమై ఉన్నది. మోషే చేసిన ఈ రెండు తప్పిదము వలన అతడు వాగ్దాన భూమికి చేరటానికి, ప్రవేశించటానికి యెహోవా అనుమతించలేదు. ఇది పాత నిబంధన గ్రంథంలో జరిగిన సంభవమైన, మరి నూతన నిబంధన గ్రంథములో బ్రతుకుతున్న ఈ తరం విశ్వాసులకి వారు ఈ యొక్క సంఘటన ద్వారా నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏదైనా ఉంది అంటే తప్పక మనందరము కూడా ఈ విషయములో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకంటే మనం రక్షణ పొందిన తరువాత నూతన నిబంధన గ్రంథములో విశ్వాసులు రక్షణ పొందిన తరువాత వెలకట్టలేని యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి, రక్తాన్నే క్రియగా చెల్లించి ఆయన మనల్ని విడిపించిన దానిని బట్టి నిజదేవుడైన, సజీవ దేవుడైన యెహోవాతో మనల్ని సమాధాన స్థితిలో తీసుకువచ్చాడు కాబట్టి, ఆయన యొక్క నీతి వస్త్రములు మనం ధరించి ఉన్నాము కాబట్టి, మారు మనసు పొంది బాప్తిజం పొంది జీవిస్తున్న ప్రతి నూతన నిబంధనలోని జీవించే విశ్వాసి ఇంకను తన పాపపు జీవితమును విడనాడక తెలిసి ఇష్టానుసారముగా పశ్చాత్తాపం లేకుండా చేసే ప్రతి పాపము కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 6:6 ప్రకారం తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయన్ను అవమానపరుచుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుటకు అసాధ్యము. హెబ్రీ పత్రిక 6:6 ప్రకారం విశ్వాసములో నుండి తప్పిపోయి ఆత్మీయ జీవితంలో పడిపోయిన ప్రతి విశ్వాసి పశ్చాత్తాపము లేని పాపము చేసినప్పుడల్లా ఆ విశ్వాసి యేసుక్రీస్తుని రెండవసారి సిలువ వేయటం జరుగుతుంది. అతనిని బాహ్యంగా అవమానించటం జరుగుతుంది. కాబట్టి మోసే వాగ్దానపు దేశముకు వెళ్ళపోవటానికి
ఏ పాపమైతే కారణమైందో ఆ పాపము కూడా మనము కూడా రక్షణ పొందుతున్న తరువాత ఆ పాపములో పడిపోకుండా ఉండునట్లు మనందరము కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం సత్యముతోనూ జీవముతోనూ ఆత్మతోనూ ఆరాధించి సజీవ దేవుడైన యెహోవా, అబ్రహాము దేవుడైన యావే, ఈసాకు దేవుడైన యెహోవా, యాకోబు దేవుడైన యావే మనందరికి కూడా ఈ వాక్య ప్రత్యక్షత ద్వారా జ్ఞానము కలిగించి మన రక్షణ సాక్ష్యమును కాపాడుకోవటానికి ఆయన పరిశుద్ధమైన రక్తములో కడగబడిన ఏ బిడ్డ కూడా తిరిగి తన స్వయం చిత్తముతో కానీ పశ్చాత్తాపము లేని పాపము కానీ వారు చేయకుండా ఉండినట్లు వారికి బలమైన ఒక శక్తి తమ ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ యొక్క బైబిల్ అధ్యాయము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉందని భావిస్తూ మీతో మరలా కలుసుకునేంత వరకు మీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో బీ బ్లెస్డ్, స్టే బ్లెస్డ్,